మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఈపీఎఫ్ఓ యొక్క పెట్టెల్లో కోట్లు ఉన్నప్పటికీ మీ ఈపీఎస్ 95 పెన్షన్ ఇంకా 1000 నుండి 7500కు ఎందుకు పెరగలేదో? ప్రభుత్వం దాచిన కారణం ఏదైనా ఉందా? లేదా కనీస పెన్షన్ పెరగపోవడానికి కారణం ఎవరైనా మీకు చెప్పలేదా? ఈ వీడియోలో ఈపీఎస్ 95 పెన్షనర్లు తప్పకుండా నిజాన్ని, అధికారిక లెక్కలు, రుజువులతో సహా తెలుసుకుంటారు. మేము అంశంలోకి వెళ్లే ముందు మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందాలని మరియు మాకు మద్దతు ఇవ్వమని మేము మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. పూర్తి వివరాలను తెలుసుకుందాం. చివరి వరకు వీడియో చూడండి. నకిలీ వార్తలు మరియు తప్పుడు ఆశలతో వీక్షణలను వెంబడించేవారిలా కాకుండా అధికారిక పత్రాల నుండి మేము మీకు వాస్తవాలు ఈ వీడియోలో వివరిస్తాను. 7500 పెన్షన్ దాదాపు ఎలా అసాధ్యం అని నిపుణులు వివరించిన నా చివరి వీడియో మీలో వేలాది మంది చూశారు మరియు ప్రశంసించారు. నిజాయితీ సమాచారానికి మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు. పెద్ద ప్రశ్న: ఈపీఎఫ్ఓ 7500 పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? నేరుగా పాయింట్ వద్దకు వద్దాం. ఈపీఎఫ్ఓకి భారీ నిధులు ఉన్నాయి, కానీ అది మీ పెన్షన్ను ఎందుకు పెంచదు? సమాధానం సంఖ్యలలో ఉంది మరియు నిజం ప్రభుత్వ స్వంత వార్షిక నివేదికలలో వ్రాయబడింది. ఈపీఎఫ్ఓ 2014లో కనీస పెన్షన్ను 1000కు పెంచింది, దీనిని చారిత్రాత్మక చర్యగా పేర్కొంది. కానీ అప్పటి నుండి దానిని మరింత పెంచడంపై నిజమైన చర్చ లేదా చర్యలు లేవు. ఈ కనీస పెన్షన్ 1000 కూడా చెల్లించడానికి ఈపీఎఫ్ఓ ప్రతి సంవత్సరం 900 కోట్ల అదనపు నిధిని ప్రభుత్వాన్ని అడగాలి. ప్రస్తుత పెన్షన్ అవుట్గోను కూడా కవర్ చేయడానికి ఈపీఎఫ్ఓ యొక్క సొంత సేకరణలు సరిపోవు. పెన్షన్ 7500కు పెంచాలంటే అదనపు నిధి అవసరం, సంవత్సరానికి దాదాపు 6000 కోట్లకు చేరుకుంటుంది. మరియు ఇది కేవలం ఒక సంవత్సరానికి మాత్రమే కాదు, పెన్షనర్లు వారి పదవీ విరమణతో జీవించడంతో ఈ భారీ కొరత దశాబ్దాలుగా కొనసాగుతుంది. ఈపీఎఫ్ఓ ఈ గణాంకాలను ఆశించదు. జీవిత భాగస్వాములతో సహా వారి జీవితాంతం ప్రతి పెన్షనర్కు చెల్లించడానికి ఎంత డబ్బు అవసరమో లెక్కించే యాక్చువరీ నిపుణులను వారు నియమించుకుంటారు. చివరిగా అందుబాటులో ఉన్న వాల్యుయేషన్ 2019 ప్రకారం ప్రస్తుత రేట్ల వద్ద భవిష్యత్ పెన్షన్ బాధ్యతలను తీర్చడానికి ఈపీఎఫ్ఓ ఇప్పటికే 37,000 కోట్ల రూపాయలు తక్కువగా ఉంది. కొత్త నిధులు లేకుండా పెన్షన్లు పెరిగితే సిస్టమ్ డబ్బు అయిపోతుంది, ప్రతి ఒక్కరూ ప్రమాదంలో పడేస్తుంది. పెన్షన్ ఫండ్లో తగినంత డబ్బు ఉంటే లేదా ప్రతి సంవత్సరం భారీ అదనపు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరిస్తే మాత్రమే ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ఓ పెన్షన్లను పెంచుతాయి. కొత్త చట్టాలు లేదా ప్రత్యేక బడ్జెట్ నిబంధనలు లేకుండా 7500కు వెళ్లడం దాదాపు అసాధ్యం. పెన్షన్ను 2000కు రెట్టింపు చేయడం కూడా ప్రభుత్వం ప్రతి సంవత్సరం 1800 కోట్ల అదనపు నిధి అందించాల్సి ఉంటుంది. చాలా ఛానళ్లు మీకు 7500 పెన్షన్ వచ్చేస్తుందని, ఈ నెల నుండి అని పెద్ద వార్తలు చెప్పుతున్నారు, ఊరిస్తున్నారు, కానీ అసలు నిజం చెప్పడం లేదు. అయితే అధికారిక పత్రాలు మరియు ఆర్థిక తర్కం మద్దతు ఉన్న మీకు నిజం ఇవ్వడానికి మేము ఇక్కడ ఉన్నాను. మా ఏకైక ఉద్దేశ్యం అవగాహన, అబద్ధాలు లేదా ఊరించడం కాదు. మీకు నిజమైన నవీకరణలు కావాలంటే మీకు తెలిసిన ప్రతి ఈపీఎస్ 95 సభ్యుడితో ఈ వీడియోను పంచుకోండి మరియు ఫేక్ న్యూస్ యొక్క వ్యాప్తిని ఆపుతుంది. మీరు ఈ సమాచారాన్ని విలువైనదిగా భావిస్తే దయచేసి దీన్ని మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ సమూహాలలో భాగస్వామ్యం చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు మీ పెన్షన్ హక్కులపై నిజాయితీ, వాస్తవాధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.